పెన్షన్లు అయితే పర్ఫెక్ట్, నో డౌట్. అందులో ఉచిత ఇసుకలో వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఈలోపు అన్న క్యాంటీన్ రెడీ అవుతున్నాయి ఆగస్టు 15కి. ఇదే సందర్భంలో ఫ్రీ బస్సుకి రంగం సిద్ధమవుతుంది. తాజాగా మంత్రి అధికారికంగా ఈ ప్రకటన చేశారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి ఏదైతే ఆర్టీసీ బస్సులో ఫ్రీకి సంబంధించినటువంటి అంశం మీద చర్చలు పూర్తయినాయి, త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి ఫ్రీ బస్ సర్వీస్ ఇక్కడ కూడా రాబోతుంది. కాకపోతే అక్కడ తెలంగాణలో అన్ని బస్సులు అంటే సూపర్ లగ్జరీ ఆ పైన తప్పించి కింద ఉన్నటువంటి మిగతాది ప్యాసింజర్లు, పల్లె వెలుగులు, తర్వాత లాంగ్ జర్నీలకు కూడా దాంట్లో అవకాశం ఉంది. అదే సందర్భంలో కర్ణాటకలో కూడా అదే రూట్లో అమలు అవుతుంది. అంటే లగ్జరీ బస్సులు, అబౌవ్ సెమీ లగ్జరీ బస్సులు వరకు మాత్రం ఛార్జీలు, మిగతా అన్ని ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం పల్లె వెలుగు బస్సులలో ఉచితమని ముందే చెప్పారు. ప్రతి పల్లె వెలుగు, అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏం లేదు, నుంచి ఎక్కడ దాకా ఉంటే పల్లె వెలుగు బస్సులో మహిళలు ఉచితంగా వెళ్ళేందుకు ఏర్పాట్లకి సిద్ధమైపోతున్నాయి.